సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి ఉండవల్లి నుంచి బయలుదేరి 9:25 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుని స్థానిక పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం సీఎం చంద్రబాబు తన మనవడు నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం తరిగొండ వేంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. చంద్రబాబు కుటుంబం శ్రీవారిని దర్శించుకుంటుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దర్శనానంతరం తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారని తెలిపారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షలు. చంద్రబాబు కుటుంబం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుమల అన్నప్రసాదం కేంద్రంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల కోసం సంబంధిత విభాగాలకు సూచనలు చేశారు. భక్తులతో మాట్లాడి అన్నప్రసాదం నాణ్యత తెలుసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇవాళ ఏ సమయానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకోబోతున్నారు? రేపు ఆయన కార్యక్రమాల షెడ్యూల్ ఏ విధంగా ఉంది? సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. తర్వాత రేపు తన మనవడు దైవాంశకు సంబంధించినటువంటి ఏదైతే బర్త్డే ఉందో, ప్రతి సంవత్సరం కూడాను చంద్రబాబు నాయుడు తన మనవడి బర్త్డేను తిరుపతిలో ఆయన చేయడం జరుగుతుంది. అక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అంటే కనుక తన మనవడుకు ఆయనకంటే చంద్రబాబు నాయుడుకు ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి అక్కడ అన్నదానం చేయడం ద్వారా తన కుమారునికి తన మనవనికి అక్కడ ఆశీస్సులు లభిస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు నమ్మకం. కాబట్టి దైవాంశ పుట్టినప్పటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే కనుక అన్నదానానికి అవసరమైనటువంటి ఏదైతే ఖర్చు ఏదైతుందో అది కూడా ఆయన అక్కడ ట్రస్టుకు అందజేయడం జరుగుతుంది. శ్రీనివాస సంబంధించిన ఏదైతే ట్రస్ట్ ఉందో ఈ భోజనానికి విరాళంగా ఆయన ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 44 లక్షల రూపాయలు ఇదివరకే ఆయన చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కుటుంబం అక్కడికి వెళుతుండడంతో చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి అయినటువంటి లోకేష్ ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తనిఖీలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా భోజనానికి సంబంధించినటువంటి నాణ్యతను కూడా వారు అక్కడ చెక్ చేయడం జరిగింది. అంటే భక్తులను వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరము ఈ తన మనబడి బర్త్డే వేడుకను అక్కడే జరుపుతుండడం అనేది ఒక అనవాయితీగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.